హాయ్ అండి. ఇవాళ టమాటా పచ్చడి, పులుపు తీపి పచ్చడి చూపిస్తాను రండి. ఇది రేగిపళ్ళు అనమాట, పుల్ల రేగిపళ్ళు. నేను 2 రోజుల ముందు ఉప్పు పసుపు వేసి ఊరబెట్టేసి వదిలేసాను. తరిగేసి ఉప్పు పసుపు వేసి ఊరబెట్టాను, పక్కకు పెట్టి ఉంచాను 2 రోజుల కిందట. ఒక పావు రేగిపళ్ళు, ఇవి ఒక పావు టమాటాలు ఉంటాయేమో. ఇగో చూడండి, ఒక అన్నీ 6 ఖర్జూరాలు. ఇగో ఖర్జూరం పిక్కలతోనే పడేసాను, తర్వాత వచ్చేస్తాయి అవి ఉడికిపోయాక. ఇదేమో మధ్యలో తెల్లది తీసేసి టమాటాలు 4 టమాటాలు తరిగేస్తాను. పుల్లగా పులుపు తీపి ఉన్నాయి రేగిపళ్ళు. తీపికి ఖర్జూరం. మీరు కావస్తే ఇందులో తాండ్ర వేసుకోవచ్చు, చింతపండు వేసుకోవచ్చు కొంచెం. అలాగే నేను రేగిపళ్ళు, పుల్ల రేగిపళ్ళు దీనికే తెచ్చాను, అందుకు తీపి పులుపు బాగుంటుంది. తాండ్ర ముక్కలు వేసినా దొరుకుతాయి మార్కెట్లో, తెచ్చి వేసుకోండి. లేదా కొంచెం చింతపండు వేసుకోండి, కొత్త చింతపండు వేసారంటే మరీ బాగుంటుంది. ఇప్పుడు 4 టమాటాలు, ఒక 5 ఏమో ఖర్జూరం, ఒక పావు ఏమో రేగిపళ్ళు. అందులో కొన్ని తినేసాము మేము, మిగతా రేగిపళ్ళు మొన్న 2 రోజుల కిందట ఉప్పు పసుపు వేసి ఊరబెట్టి ఉంచాను. ఎందుకంటే వెంటనే వేస్తే బాగుండదు అది, అందుకు ఉప్పు లోపలికల్లా వెళ్ళింది, అది ఊరింది. అందుకు తరిగేసి ఇప్పుడు కొంచెం నీళ్ళు పోసి ఇది ఉడికించేస్తాను. రండి చూపిస్తాను మీకు. ఇలాగే తర్వాత తొక్కలు తీసేయాలి టమాటాలకి, అందుకు ఇలాగే వేస్తాను. కొంచెమే నీళ్ళు పోద్దాం బస్, అంతే చాలు. టమాటాలో నీళ్ళు వస్తాయి కదా, ఖర్జూరం, రేగిపళ్ళు, టమాటా, బస్ అంతే. ఇలాగ 3 విజిల్ కొట్టి ఉడికించేస్తాను నేను. ఉడికించాక చూపిస్తాను మీకు. స్వీటీ పెట్టేసి ఉడికించేస్తాను. ఇదేమో పిల్లలు తింటారు, రొట్టెల్లోకి, అట్లలోకి, పప్పు అన్నంలోకి. ఇగో చూడండి ఉడికిపోయింది. అన్నిట్లోకి ఇది బాగుంటుంది. దేంట్లో తీపి కొంచెం కారం కూడా ఉంటుంది. ఇగో చూడండి మెత్తగా ఉడికిపోయింది కదా. రండి ఇప్పుడు ఇందులోంచి నొక్కేసి గింజలు తీసిస్తాను. గింజలు ఉన్నా కొన్ని పర్వాలేదు, పిల్లలు తినేది ఉంటే గింజలు తీసేయండి. లేకపోతే మనం తింటూ ఉంటే గింజలు వచ్చేస్తాయి, ఎందుకంటే మెత్తగా అయిపోతుంది కదా, గింజలు కనబడుతూ ఉంటాయి. నేను కొన్ని గింజలు తీసేస్తాను, ఒక 2 ఉండిపోయినా పర్వాలేదు, తీసేయచ్చు, తినండి, కనబడిపోతాయి తింటూటప్పుడు. ఇవన్నీ కరిగిపోతాయి కదా. ఇప్పుడేమో ఈ టమాటాలది తొక్కలు తీసేయాలి ముందు. ఇగో ఇలా అంటే తొక్కలు వచ్చేస్తాయి, చూసారు కదా. అన్నిటికీ తొక్కలు తీసేద్దాం. తీసి ఒక గిన్నెలో వేసి పారేయచ్చు. తొక్కలు ఎందుకంటే బాగుండవు, తగులుతూ ఉంటాయి. ఎక్కువ శాతం తొక్కలు తీసేయాలి, వచ్చిన మట్టుకు తొక్కలు తీసేయండి. అన్ని తొక్కలు వచ్చేస్తాయి అలాగా. ఇలాగా చూసారు కదా, ఇలా తొక్కలన్నీ వచ్చేస్తాయి, చక్కగా వచ్చేస్తాయి. ఇలా చూసారు కదా, అన్ని తొక్కలు వచ్చాయి. ఇప్పుడు దీన్ని ముందు నలిపేద్దాం. ఇలా నలిపేటప్పుడు మీకు పిక్కలు కనబడతాయి. పిక్కలు ఇలాగా తీసేయచ్చు. ఖర్జూరం పిక్కలు కనబడతాయి, రేగిపళ్ళు పిక్కలు కూడా కనబడతాయి మెత్తగా అయిపోయి కదా, అప్పుడు మీరు తీసేయచ్చు. ఇప్పుడు దీన్ని శుభ్రంగా ఎనిపేస్తాను. టమాటా తొక్కలు తీసాను కనుక కరిగిపోతుంది, శుభ్రంగా మెత్తగా అయిపోతుంది. ఇక రేగిపళ్ళు కూడా అన్నీ ఎనిపాక చూపిస్తాను మీకు. రండి ఒక ప్యాన్ పెడదాము. గ్యాస్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టాను, ఇందులో 2 చెంచాలు నెయ్యి వేస్తాను. ఇక చూడండి, నేను ఎనిపేసి వచ్చినంత పిక్కలన్నీ తీసేసాను. ఇలా నొక్కేస్తే పిక్కలు కనబడతాయి, శుభ్రంగా నొక్కేసారనుకోండి పిక్కలు తీసేయచ్చు. నేను తీసేసాను, ఒక 2 ఉంటాయి. ఇప్పుడేమో ఒక 2 చెంచాలు నెయ్యి వేస్తాను. కొత్తది ఇది కదా, ఎట్టం లేదు నెయ్యి. కొంచెం చలి తగ్గింది, కరిగిపోయినది నెయ్యి. ఇగో ఒక 2 చెంచాలేమో నెయ్యి వేద్దాం. చలికి కొంచెం గట్టిగా అయ్యి ఉండేది, ఇప్పుడేమో కరిగింది, సగం కరిగి సగం ఇది ఉన్నది. దొడ్ల నెయ్యి వాడతాను, మీరు ఏ నెయ్యి అయినా తెచ్చుకొని వేసుకోండి. చూసారు కదా, 2-3 చెంచాలు వేసాను. పక్కకు పెడదాం. ఇప్పుడేమో ఇందులోకి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, 4 మెంతులు, 2 మిరియాలు, కొంచెం ధనియాలు, ఇంతే. ఇగో చూడండి,
ధనియాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, మిరియాలు, 4 మెంతి గింజలు, అంతే. పంచఫోడన్, ఆవాలు, జీలకర్ర, ధనియాలు 3, జీలకర్ర 4, మెంతులు 5. దీన్ని పంచఫోడన్ అంటారు. సోంపు వేసుకుంటే వేసుకోండి, నేనైతే వేయను. తర్వాత కొంచెం ఇంగువ, ఇప్పుడు 2-3 పచ్చిమిర్చి, 5 పచ్చిమిర్చి అంటున్నాను, ఎండుమిరపకాయలు, ఒక 3 ఎండుమిరపకాయలు చేతకొట్టి పడేస్తాను పోపుకి. ఇందులో కరివేపాకు ఏమి వేయరు. ఎండుమిరపకాయలు, కారం, తీపి, పులుపు బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టమే. రొట్టి చేసి రొట్టి మీద ఇది రాసేసి చుట్టేసి ఇచ్చేయండి, వాళ్ళు ఇష్టమే తింటారు. మేము చిన్నప్పుడు అలాగే తినేవాళ్ళం ఖర్జూరం టమాటా పచ్చడి చేస్తే. ఇగో ఇలాగా చేసి వేగాలి, చట్పట్లాడి వేగినాయండి. అదేమో మెత్తగా ఎనిపేసి ఉంచాను కదా, టమాటా, ఖర్జూరం, రేగిపళ్ళు. మీరు వెంటనే కానీ రేగిపళ్ళు వేసేది ఉంటే పండు రేగిపళ్ళు తెచ్చుకోండి. ఇప్పుడు భోగిపళ్ళు పోసే టైంలో జనవరిలో వస్తాయి పండు రేగిపళ్ళు. మొన్న మార్కెట్లో కనబడితే ఓ పావు తీసేసుకున్నాను. మనకి ఇక్కడ హైదరాబాద్లో చిన్నవి వస్తాయి పుల్లవి, ఇవేవో పెద్దవి దొరికాయి కొంచెం పుల్ల పళ్ళు, ఎలాగోనో దొరికాయని తీసేసుకున్నాను. ఇలా ఖర్జూరం ఏదో చేసుకోవచ్చని. పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు ముద్దంతా వేసేద్దాం. శుభ్రం ఎనిపేసాను చూసారా. ఇందులో ఉప్పు, పసుపు, కారం, చిల్లీ ఫ్రెష్ కారం, ఈ కారం అన్నీ వేయాలి. అప్పుడు కారం, తర్వాత తీపి, రేగిపళ్ళు పులుపు, టమాటా పులుపు అన్నీ వస్తాయి ఇందులో. చూడండి చాలా బాగుంటుందండి. ఇది మెత్తగా దగ్గరగా, ఇంకా నీళ్ళు ఏం పోయొద్దు. ఇప్పుడైతే సరిపడా కొంచెం ఉప్పు వేయాలి, బస్ అంతే చాలు. ఉప్పు వేసి కలుపుదాం, చూపిస్తాను ఉండండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు వేద్దాం, కొంచెం పసుపు. ఇప్పుడేమో ఇందులో కొంచెం చిల్లీ ఫ్రెష్ కారం వేస్తాను, ఇది కలిపేసి. అదే ఇరిగిన మిరపగింజలు, ఎండు మిరపగింజలు, అవి వేస్తే కమ్మగా కారంగా ఉంటుంది, బాగుంటుంది తినడానికి. ఇక ఇది నేను ప్రతి కూరలో గట్రా వేస్తూ ఉంటాను, బాగుంటుందండి. ఇది ఎర్ర మిరపకాయలు దంపేసి ఇలా అమ్ముతారు, చిల్లీ ప్లస్ అని, తెలిసే ఉంటుంది అందరికీ. అది వేసాను. ఇది దగ్గరగా ఆ నీరుతో సహా ఎగరాలి, ఇంకా మనం ఏం పొయ్యొద్దు మీద నుంచి. ఇప్పుడు కొంచెం ఇలా ఇలా ఎక్కడైనా ఉండుంటే ఇలా చితక్కొట్టి, ఎక్కడైనా రేగుపళ్ళు కొంచెం ముక్కలా కనబడితే ఇలా అంటే అవి కూడా మెత్తగా అయిపోతాయి. గింజలు ఏం లేవు, తీసేసాను నేను అన్నీ. ఒక 2 ఉంటే కనబడిపోతాయి లాస్ట్. ఇక ఇలా శుభ్రంగా ఎనిపేశాను అనుకోండి, ఇలా వచ్చేస్తుంది. మీరు కావస్తే ఎక్కువగా టమాటాలు వేసుకోవచ్చు, తక్కువగా రేగిపళ్ళు, తక్కువగా ఖర్జూరం కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను ఇందులో యాలకులు ఎందుకు వేయలేదంటే మిరియాలు వేసాను, కారం వేసాను, అందుకే యాలకులు. ఇప్పుడు 3-4 చెంచాలు బెల్లం పొడి వేస్తాను. ఇందులో తీపి చాలా ఎక్కువ తీపి కూడా ఉండదు, బాగుంటుంది. 4 చెంచాలు బెల్లం పొడి వేసాను. ఇది బాగుంటుందండి ఎవరు తినడానికి, చాలా తీపి ఉండదు. ఇందులో ఇది మామూలు కారం వేస్తాను, కారం పొడి కొంచెం. తింటూ ఉంటే మనకి తీపి, పులుపు, కారం, ఉగాది పచ్చడిలాగా అన్నీ అనిపిస్తాయి తింటే, బాగుంటుంది తినడానికి. ఇప్పుడు అట్లు పోస్తాను, అట్లలో ఇది నంచేసుకుని తినేయచ్చు, చాలా బాగుంటుంది. పల్లి కొబ్బరికాయ ఏ పచ్చడి చేసుకున్నా పక్కన ఇది వేసుకోండి, బాగుంటుంది తినడానికి. పిల్లలకి కొంచెం టిఫిన్లో రొట్టెల్లో ఇలా చుట్టూ రాసేసి రొట్టెలు చుట్టూ టిఫిన్లో పెట్టేయండి, చక్కగా తినేస్తారు వాళ్ళు, ఇష్టమే తింటారు. ఒకసారి ట్రై చేయండి, చూడండి. లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి, మర్చిపోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తీపి పులుపు టమాటా పచ్చడి, ఖట్టి మిట్టి టమాటా చట్నీ, ఇందులో అన్నీ ఉన్నాయి కనుక చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి, ఎలా ఉందో నాకు చెప్పండి, సరేనా. చూడండి కలర్ ఉడికి కలర్ వచ్చేసింది, చూసారు కదా. ఇప్పుడు ఒక గిన్నెలో తీసేద్దాం, ఎక్కువ టైం కూడా పట్టదండి చేయడానికి, ఉడికించేసి. చూసారు కదా, చూడండి. టేస్టీ టమాటా చట్నీ, ఖట్టి మీఠీ టమాటా చట్నీ.
పండు ఖర్జూరం ఉన్నా వేసుకోండి, తాండ్రు ఉన్నా వేసుకోండి, ఏదైనా ఖర్జూరం జాగాలో తాండ్రు వేసుకోండి. చూడండి, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.